ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు 6వ డివిజన్లో ఆయన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారని అన్నారు. పేదలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటుకి అప్పచెప్పడం దారుణమన్నారు. కోటి సంతకాల ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్నారని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను, నాయకులను పార్టీ గుర్తుంచుకుంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని వైసీపీ అడ్డాగా చేయడానికి అందరితో కలిసి పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలో కూడా ట్రీట్మెంట్ ఫ్రీ ఉంటుందన్న దానికి నేను మద్దతు కోసం ఒక సంతకం చేస్తాను. స్వాతంత్రం పూర్వం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే మన రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని అనుమతులు తీసుకురావడం కానీ, వాటిని ప్రారంభించడానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చడంలో కానీ, అందులో భాగంగా షెడ్యూల్ ప్రకారం 6 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేయడం, దాన్ని సమాజానికి అందించడం కూడా జరిగింది. అయితే మిగిలినటువంటి 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఒక షెడ్యూల్ ప్రకారం మిగిలినటువంటి 2 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ఆయన సుమారుగా కొన్నింటిని 50% నుంచి 80% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఒక్కొక్క మెడికల్ కాలేజీని మనము పర్మిషన్ తీసుకురావాలన్నా, దాన్ని పూర్తి చేయాలన్నా కూడా సుమారుగా 800 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలకు కూడా ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దానికి అనుమతులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకురావడం కూడా చాలా కష్టమైన పని. ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించినా కూడా అది ఆ ప్రభుత్వం యొక్క ఘనతగానే చెప్పచ్చు. అలాంటిది ఏకంగా 2 సంవత్సరాల కోవిడ్ ఉన్నా కూడా ఆ తర్వాత కేవలం 3 సంవత్సరాల్లో ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పర్మిషన్స్ తీసుకురావడం కానీ, వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకురావడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఘనత. అయితే ఆ మిగిలినటువంటి 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇంచుమించుగా 80% కూడా కొన్ని పూర్తయి ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి ఈరోజు టెండర్స్ తీసుకోవడం కూడా జరిగింది. అంటే దానికి ఏం చెప్తా ఉన్నారంటే, మేము కంప్లీట్ చేసే పరిస్థితిలో లేము, మేము కనుక వీటిని కంప్లీట్ చేయాలంటే మరో 20 నుంచి 23 సంవత్సరాలు పడుతుంది కూడా జరుగుతూ ఉందని చెప్పడం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఒకటి కాదు, అనేకమైనటువంటి పథకాలు మనం పోర్టులు తీసుకొచ్చాం. ఆ పోర్టులను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం కూడా జరుగుతూ ఉంది. అలానే మనం నేషనల్ రోడ్స్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే టోల్ గేట్స్ పెట్టే సిస్టమ్ ఉంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రోడ్స్ని, R&B రోడ్స్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా డెవలప్ చేసి టోల్ గేట్స్ పెట్టే పరిస్థితికి ఈరోజు తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రతి వ్యవస్థలో కూడా పీపీపీ పద్ధతి అనేది తీసుకొని వచ్చి ప్రతి దాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చే పని చేస్తూ ఉన్నారు. అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, సంక్షేమ పథకాలని కూడా, అంటే ఆడబిడ్డ నిధి కింద సుమారుగా 1 కోటి మందికి మహిళలకి నెలకు 1500 రూపాయల లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా పీపీపీ పద్ధతిలో తీసుకుని వచ్చి కొంతమంది అడాప్ట్ చేసుకొని వారు ఆ పేద మహిళలకి 1500 రూపాయల నెలకి ఇచ్చే కార్యక్రమాన్ని పీపీపీ పద్ధతిలో తీసుకురావడాన్ని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్నీ కూడా అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ వీటన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి ఈ పీపీపీ పద్ధతిలో చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పద్ధతికి వ్యతిరేకంగా ఈరోజు కోటి సంతకాల ఉద్యమం చేపట్టడం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారుగా రాష్ట్రంలో 1,50,00,000 మంది కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అన్నిటికీ కూడా అతీతంగా
రకంగా ఈరోజు ముందుకు వచ్చి పెడతా ఉన్నారంటే అక్కడ వాళ్ళలో ఉన్నటువంటి బాధ కానీ, ఆక్రోశం కానీ, ఆవేదన కానీ ఇవన్నీ కూడా కలగలుపుకి ఈరోజు వారు ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. సో తప్పకుండా ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాడడం జరుగుతుంది. ప్రజల గొంతుకుగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడడం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏదైతే పేద ప్రజల పక్షాన అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాలనో తప్పకుండా చేయడం కూడా జరుగుతుంది. మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఏవైతే ఈరోజు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం కానీ, గవర్నమెంట్ వ్యవస్థలోనే వాటన్నింటినీ నడపడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఆగిపోయినాయో వాటన్నింటినీ కూడా కొనసాగించి పేద ప్రజలకు, సామాన్యులకు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ రాబోయే రోజుల్లో అందుబాటులో ఉంటుందని, అలానే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా చాలామంది కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులున్నా కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు, పార్టీతో నడుస్తూ ఉన్నారు, ప్రజల కోసం అందరూ కూడా వైఎస్ఆర్సీపీతో నడుస్తూ ఉన్నారు. వారందరినీ కూడా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు చెప్పినారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ కష్టపడుతూ ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయితే, ఏ నాయకుడైతే ఈరోజు కూడా మనతో నడుస్తూ ఉన్నారో వారందరికీ కూడా రాబోయే వైఎస్ఆర్సీపీ 2.0లో తప్పకుండా న్యాయం, గౌరవం చేయడం కూడా జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కూడా 1.5 సంవత్సరం నుంచి నేను ఇన్ఛార్జ్గా ఉంటే అనేక డివిజన్స్ నుంచి అనేక మంది, సుమారుగా ఏ కార్యక్రమమైనా కూడా 2000 మంది ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. వారందరిని చూసిన తర్వాత తప్పకుండా ఆశయాలు ఏవైతే ఉన్నాయో పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించి వాటన్నింటినీ కూడా నెరవేర్చడానికి నేను రాబోయే 3 సంవత్సరాలైనా 2 సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా కూడా అధికారంలోకి వచ్చేంత వరకు వారి తరఫున తప్పకుండా కూడా పోరాటం జరుగుతుంది. ఈరోజు 6వ డివిజన్లో ప్రధానంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, మేధావులు కానీ అందరూ కూడా ఇక్కడ ఈ డివిజన్లో చాలా పెద్ద ఎత్తున ప్రతి ఇంట్లో కూడా అటువంటి వాళ్ళే ఉంటారు. మరి వారందరూ కూడా ఒక మంచి కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చిందని ఆశీర్వదించి ఈరోజు సంతకాలు పెట్టడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు 6వ డివిజన్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పెద్దలు, నాయకులు చాలామంది నాకంటే సీనియర్స్ కూడా ఉన్నారు. వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనమంతా కూడా కలిసి వైఎస్ఆర్సీపీ కోసం ప్రజల పక్షాన నుండి పోరాడుతూ ఉన్నాం. మీ అందరి ఆశయాలు, మీరందరి ఆలోచనలు, మీ అందరి యొక్క సలహాలు తీసుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీకి అడ్డాగా తయారు చేయడంలో మీతో పాటు కలిసి పనిచేస్తానని వారందరికీ కూడా నేను తెలియజేస్తాను. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.